జై గురుదేవ. ఈరోజు చిన్న కథని మీ ముందు చెప్పదలుచుకున్నాను. అది ఏమిటంటే, ఒకానొక సందర్భంలో ఒక మానవుడి యొక్క శరీర అవయవాలు వాటితో అవి మాట్లాడుకునే విధి విధానంలో మనందరికీ నీతిని బోధించే జ్ఞాన కథ ఇది. అందుకని మీకు విశదీకరిద్దామని చెప్పడం ప్రయత్నం. మానవుడి యొక్క కాళ్ళు చేతులు ఇలా మాట్లాడుకొని ఉన్నాయి. నోరు ఏమనుకుంటున్నాయి అంటే, వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని, నేను బోళ్ళంత దూరం నడిచి పనిపాట్లు చేస్తున్నాను, నీవు కూడా ఆ చేతులతో చాలా కష్టపడుతున్నావు, మనం సంపాదించిన సంపాదనతో ఆహార పదార్థాలని నోటికి అందిస్తుంటే, నోరు తిని పొట్టలో చేరుస్తుంటే, పొట్ట కదలక మెదలక హ్యాపీగా కూర్చొని ఏ పని పాటు చేయటం లేదు. దానికి మనం బుద్ధి చెప్పాలి. దాన్ని బుద్ధి చెప్పాలంటే మనం దాన్ని నోటి ద్వారా దానికి ఏమీ అందించకూడదు అని వాళ్ళల్లో వాళ్ళు కూడబలుక్కుని పనికి వెళ్ళటం మానేశారు, పనులు చేయడం మానేశారు, ఆహారం నోటి ద్వారా పంపించడం మానేశారు. అట్లా ఒక 5-6 రోజులు 10 రోజులు జరిగిపోయింది అనుకోండి. తర్వాత ఈ కాళ్ళు చేతులు అవయవాలు కదల్చడానికి కూడా శక్తి లేదు. ఆ శక్తి లేక ఇబ్బంది పడుతూ, ఏంటి నేను నడవలేకపోతున్నాను, ఏంటి నేను పని చేయలేకపోతున్నాను, నాకు శక్తి ఏమీ రావటం లేదు, నేను పని చేద్దామంటే అని ఒకదానికోటి అనుకుంటున్నాయి. అప్పుడు పొట్ట వాటి వెంక చూస్తూ నవ్వుతూ, మీరు కొంతసేపు వరకే పనిచేస్తారు, మా అయితే పగల దినమంతా పనిచేస్తారు, మీరు ఏదో చేసిన పనితో వచ్చిన దాన్ని నాకు అందించి నోటి ద్వారా అందిస్తున్నారు, నేను పగలనక రే అనక కష్టపడి మీకు శక్తిని సమకూరుస్తున్నాను, మీ కంటికి నేను పనిచేయని దానిలాగా కనబడుతున్నానా అని వాటిని హెచ్చరికతో మందలింపు చేసిందట. అలాగే ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి, అంతేగాని ఒకళ్ళ పనితో ఒకళ్ళు పోల్చుకొని నేను ఎక్కువ చేస్తున్నాను, నేను తక్కువ చేస్తున్నాను, నాది మంచి పని, నీది చెడ్డ పని, ఇట్లాంటివి ఏమి లేవు. భగవంతుడి దృష్టిలో అన్నీ ఒకటే. బ్రహ్మ పిపీలకాంతం ఉన్నది ఆ పరమాత్మే. ఆ పరమాత్మ ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విద్వత్తుని, అంటే దాన్ని ఏమంటారు, విభూది అని కూడా అంటారు, ఒక్కొక్క మంచి గుణాన్ని వాటికి అందించారు. ప్రకృతే మనకి చాలా వరకు గురువు. చీమలు అవి బారులుగా తీరుతూ నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ ఎదురొచ్చే చీమని సెకండ్ ఇచ్చి, అంటే మూతి ఆనుకొని ముచ్చటించుకుంటూ పలకరించుకుంటూ వెళ్తాయి. అవి బాగా శ్రమించి వర్షాకాలం బయటకు రాకోకుండా ఆహారాన్ని కూడబెట్టుకుంటాయి. చీమంత శ్రమజీవి ఎక్కడా లేదు. అలాగే ఆత్మీయతగా పలకరింపులకు చీమనే చూపిస్తారు. అలాగే ఏకాగ్రతకి గ్రద్దని చెప్తారు. ఆకాశం అంతరిక్షంలో ఎంతో దూరంగా ఎగురుతున్న గ్రద్ద తన ఆహారాన్ని ఎంత దూరంలో ఉన్నా గమనించి టక్కును చెట్టుకుపోయి ఆహారం భుజిస్తుంది. అలా ప్రతి జంతువులోనూ ఒక్కొక్క గొప్ప గుణాన్ని వాటి యొక్క నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చేప నీటికి ఎదురీతూ ఉంటుంది. ఈ సంసారం అనే సాగరంలో మనం కష్ట నష్టాలకు అన్నీ కూడా ఎదురు ఈదవలసి ఉంటుంది. అలాంటప్పుడు అలసిపోక సుఖం వస్తే సంతోషపడిపోయి, దుఃఖం వస్తే కుంగిపోకోకుండా, మనం ఎవరి మీద అపరాధాలని తొయ్యకోకుండా, అదంతా మన జన్మల నుంచి వచ్చినవి, మనం చేసుకున్నటువంటి పురాజన్మ సుకృతం నుంచి లభించింది. అది పాపమైన పుణ్యమైన ఏదైనా సరే ఇది మనదే, మన దాకా వచ్చింది, మనది కాంది ఎవరికి రాదు, మనకే వస్తుంది అనే భావం తీసుకొని ఆనంద చిత్తంతో సచ్చిత్ ఆనంద స్వరూపుడైన ఆనంద స్వరూపుడిగా ఉన్న ఆ పరమాత్మ చెంత వాటిని అనుభవిస్తే అప్పుడు ఆ పరమాత్మ మన గుణాలను గ్రహించి, వీడు సహనశీలి, శాంతశీలి, దయాశీలిగా మారుతున్నాడు, కరుణాకరుడు వాల్మీకిగా మారిపోయాడు. ఒకప్పుడు దుర్మార్గుడైన అడవిలో జంతువులను కొట్టి మనుషులను కొట్టి నగలు నాణ్యాలు భార్యాబిడ్డలకు పోషించిన వాడు వాల్మీకి అయి రామాయణాన్ని రచించే గంధకర్త అయ్యి చరిత్రలో మిగిలిపోయాడు. అలాగా అంత ఘనాఘనాలతో పోలిక లేకపోయినా మనకి ఈ చిన్న నీటి బుడగ వంటి ఈ జీవితంలో చిన్నగా
రాగద్వేషాలు కత్తుక్కోకుండా సమదృష్టిని, దృష్టి లోపం లేకుండా సృష్టిలో లోపమే కనబడదు, మన దృష్టే లోపం. వాళ్ళు మంచి వీళ్ళు చెడ్డ రాగాదులు కతుక్కోవటం వల్ల ఇలా జరుగుతుంది. ఆ రాగాదుల్ని అరిషడ్వర్గాల్ని అదుపు చేసుకునే సూచ్యమైన మార్గాల్ని మనకు ప్రబోధించినటువంటి గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ వాటిని ఆచరిస్తూ మనం జీవన్ముక్తులుగా జన్మరాహిత్యాన్ని పొందాలనేదే మరీ చెబుతూ ఆత్మీయ బంధువులకి నమస్కరిస్తూ జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.